ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. ప్రార్థన వలనే ప్రయాణం, ప్రార్థనే ప్రాకారం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ మరణాత్ అండి. దేవునికి స్తోత్రము. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు వంట పని తినడం పైన కడగల పైన అయిపోయాయండి. ఇప్పుడు బట్టలు ఉన్నాయండి, బట్టలు కూడా ఇస్త్రీ చేయాలండి. చూద్దరు కానీ చూడండి, బట్టలన్నీ ఒకటి అలా పెట్టి మళ్ళీ అన్నీ ఇస్త్రీ చేసి ఎవరి రూమ్లో అలా సర్దాలండి. అదండి మా పనులు. చూసారా? ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రార్థన వలనే ప్రయాణం, ప్రార్థనే ప్రాకారం. యేసయ్యా తండ్రి పరిశుద్ధుడా, వీడియో చేయడానికి కూడా ఖాళీ ఉండలేదండి బాబు, అంతలా ఉంటుంది బాబు. ఫోను పక్కన పెట్టేసి పరుగులు టయానికి పెట్టకపోతే కరిసేస్తున్నారు మామూలుగా కాదు, కరిసేస్తున్నారు అంతే. ఏం చేయాలా? అయ్యో ఒక్కలే కదా చేసుకుంటున్నారు, పాలే పెడతారులే అని అనుకోరు. ఆ టయానికి పడిపోవాలి, కడుపులో పడిపోవాలంతే. అది అర్థం. అదండి మా పనిపాట్లు ఎలా ఉన్నారంటే అలా ఉన్న పనులు. రాత్రి అయితే 5 గంటలకు పడుకున్నానండి. 5 గంటలకి జమ్మి తీసుకెళ్ళి మా ఊడు 1 గంటకి, 2 గంటలకు మా సామాన్లన్నీ దేవుడికి 2 గంటలు పట్టింది. తర్వాత మళ్ళీ ఏం చేసాము, ఆ సామాన్లన్నీ ఎట్టుకొని మళ్ళీ అన్నీ రేపు